బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారి ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విజయంపై లేట్ గా రియాక్ట్ అయ్యారు జూనియర్. నిన్న గెలిస్తే ఇవాళ ట్వీట్ చేయడం ఏంటంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకసారి ఆ ట్వీట్ ని చూద్దాం. ఆ ట్వీట్ ని చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన భరత్కి, అలాగే పురంధేశ్వరికి శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఎస్, దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఒకసారి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ అనేది చెప్పుకోవాలి. పురంధేశ్వరి అత్తయ్యకి నా శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. లోకేష్, బాలకృష్ణ, భరత్, పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. అయినా కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు లేటుగా శుభాకాంక్షలు అందించారు. ప్రస్తుతం ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి హాట్ టాపిక్ గా మారింది? ఖచ్చితంగా జూనియర్ అంటే ట్వీట్ అనేది రాజకీయంగా అటు సామాన్యుల్లోనూ తీవ్ర చర్చకు దారితీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు 2009లో ఆయన ప్రచారం చేశారు. తర్వాత ఒక 2-3 ఏళ్ళు పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ 2013-14 దగ్గర నుంచి ఆయన పార్టీకి పూర్తి స్థాయిలో దూరంగా ఉంటున్నారు. ఎక్కడ కూడా స్పందించిన నేపథ్యం చూసాము. గత ఏడాది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టినప్పుడు మాత్రమే ఆయన స్పందించారు. అదేవిధంగా భువనేశ్వర్ మీద వైసీపీ నేతలు కామెంట్ చేసిన మాత్రం ఒకసారి స్పందించారు. తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత జరుగుతున్నా కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేకపోయారని మాట్లాడినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు, ట్వీట్ చేశారు. ట్వీట్ చేయడంతో పాటు ఆయన వరుసలు చంద్రబాబు మామయ్య అంటూ, పురంధేశ్వరి అత్తయ్య అంటూ, బాలకృష్ణని బాబాయ్ అంటూ ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మామయ్య, బాబాయి, అత్తయ్య గుర్తొచ్చారా అంటూ కొంతమంది ఇప్పటికే విమర్శలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ ట్వీట్ ఒకసారి నేను మీకు చదివినిపిస్తాను. ప్రియమైన ఎన్సీబీఎన్ మామయ్యకి హృదయపూర్వక శుభాకాంక్షలని చెబుతూ, ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను చెప్పారు. రెండోది నారా లోకేష్కి శుభాకాంక్షలు చెప్పారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టినటువంటి హిందూపురం నుంచి గెలిచినటువంటి బాలకృష్ణ బాబాయ్కి శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు విశాఖపట్నం ఎంపీగా రికార్డు స్థాయిలో 5 లక్షల పైగా మెజార్టీతో గెలిచినటువంటి శ్రీ భరత్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. వాటితో పాటు పురంధేశ్వరి రాజమండ్రిలో 2,42,000 ఓట్లతో గెలిచినటువంటి పురంధేశ్వరి అత్తయ్యకి కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వరుసలు కలిపి ట్వీట్లు చేశారనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. కానీ ఇప్పుడు వరుసలు కలుపుతూ మామయ్య, అత్తయ్య, బాబాయ్ అంటూ వరుసలు కలుపుతూ ఎందుకు ట్వీట్ చేశారో అర్థం కావట్లేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మన స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాటుకి, ఎన్టీఆర్ వర్ధంతి, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటుకు వచ్చిన సందర్భంలో కూడా అక్కడ ఆయన మీడియాతో మాట్లాడరు. గతంలో బాలకృష్ణ కొన్నిసార్లు జూనియర్ ఎన్టీఆర్ మీద ఫైర్ అయిన కూడా నేపథ్యం చూసాము. సోషల్ మీడియాలో చాలా వీడియోలు తారకరత్న చనిపోయినప్పుడు ఆయన బాలకృష్ణ వీళ్ళని పట్టించుకోలేదు, ఎన్టీఆర్ కళ్యాణం దూరంగా ఉన్నారని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికల ముందు కానీ ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత వరుసలు కలుపుతూ ఇప్పుడు ట్వీట్ చేయడం అనేది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అయితే దీనిపైన టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దగ్గర రావాలని అనుకుంటున్నారా ఏంటి అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఆయన 9-10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆయన మాట్లాడింది లేదు. 2013 ఆ టైంలో బాద్షా సినిమా టైంలో కొన్ని విమర్శలు వస్తే ఆయన స్వయంగా మీడియా సమావేశం పెట్టి నేను కట్టి కాలే వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటాను అని ఒక మాట మాత్రం చెప్పారు. ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం లేదని చెప్పారు. కానీ తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించనను 2014లో గెలిపించమనో 2019లో కూడా గెలిపించమని ఎక్కడ కూడా చెప్పలేదు, ఎప్పుడు స్పందించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ విజయం తర్వాత ఈ విధంగా ట్వీట్ చేయడం అనేది, వరుసలు కలిపి ట్వీట్ చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుని చూడాలి. మరి దీని మీద టీడీపీ శ్రేణుల నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తాయో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్, రైట్.
రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్, అవును, జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ విజయంపై లేట్గా రియాక్ట్ అయ్యారు జూనియర్. నిన్న గెలిస్తే ఇవాళ ట్వీట్ చేయడం ఏంటంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సిబిఎన్ మావయ్యకు శుభాకాంక్షలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ విజయం ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా అంటూ కూడా ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. అద్భుత విజయం సాధించిన లోకేష్, బాలకృష్ణ, భరత్ అలాగే బృందేశ్వరికి శుభాకాంక్షలంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు లేటుగా శుభాకాంక్షలు అందించడం నెట్టింట వైరల్ గా మారింది, హాట్ టాపిక్ గా మారింది.